అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని 5 మండలాల లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మరోసారి చెప్పారు. పేదవాడు ఆత్మ గౌరవంతో బతికేలా ఉండడానికి రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 40,000 రేషన్ కార్డులు అందజేశామని, మరో 60 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నవి పూర్తి కాగానే అందిస్తామన్నారు. 1,00,000 మంది రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉప్పల్లో కానీ, కుత్బుల్లాపూర్ కానీ, కుక్కట్పల్లిలో కానీ ప్రతి నియోజకవర్గంలో దీంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంతో పాటు మరి అన్నింటిలో కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం భాగంలో ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా రావడం జరిగింది. మరి మా సహచరులు గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారితో పాటు సోదరులు అజేష్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మరొక హామీ, అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పాం. ఆ ప్రక్రియను మొదలుపెట్టుకొని అర్హత గల నిరుపేదలందరికీ సంబంధించిన దరఖాస్తులు తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈనాటి వరకు ఈ జిల్లాలో ఉన్న 40,000 మందికి కొత్త రేషన్ కార్డు, మరో 80,000 మందికి పేర్లు కొత్తగా చేర్చడం కానీ పాత కార్డులలో, రాబోయే ఒక 2-3 వారాల్లో మొత్తం 1,00,000 కార్డులు ఈరోజు ఇచ్చిన 40,000 కార్డు ప్లస్ మరో 60,000 కార్డులు పరిశీలనలు ఉన్నాయి. వాటందరికీ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇది ఒక పెద్ద పండుగ. ఉప్పల్లో కానీ, కుత్బుల్లాపూర్ కానీ, కుక్కట్పల్లిలో కానీ ప్రతి నియోజకవర్గంలో దీంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంతో పాటు మరి అన్నింటిలో కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం భాగంలో ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా రావడం జరిగింది. మరి మా సహచరులు గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారితో పాటు సోదరులు అజేష్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మరొక హామీ, అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పాం. ఆ ప్రక్రియను మొదలుపెట్టుకొని అర్హత గల నిరుపేదలందరికీ సంబంధించిన దరఖాస్తులు తీసుకొని